హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా గోంగూర కోడిగుడ్డు కర్రీ అయితే చేశానండి. నిన్న ఒక వీడియోలో అయితే గోంగూర కోడిగుడ్డు కర్రీ అయితే వీడియోలో చూశాను. నాకు చాలా యమ్మీగా అనిపించింది. చాలా బాగుంది ఆ కర్రీ చూస్తే. చూసిన వీడియో మనం వెంటనే ట్రై చేయడం అలవాటు నాకు. ఇంకా గోంగూర అయితే మాకు లంకలో అయితే పండుతుంది. గోంగూర వెంటనే రప్పించేసుకొని ఈరోజైతే ట్రై చేసేసాను. నిజంగా చాలా బావుందండి. గోంగూర, కోడిగుడ్డు కర్రీ చాలా బావుంది. గోంగూర పుల్ల పుల్లగా చాలా బావుందనమాట. చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు. ఆమె చెప్పింది కాకుండా నేను కొంచెం యాడ్ చేసి చేశాను. చాలా బావుందనమాట. గోంగూరనైతే శుభ్రంగా కడిగేసి నీట్‌గా ఇంకా ఒక గిన్నెలోకైతే వేసుకొని పెట్టుకున్నాను. 2, 3 సార్లు కడుక్కోండి. ఇసుక ఎక్కువ ఉంటది గోంగూరలోని. నీట్‌గా 2, 3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే కోడిగుడ్లండి. ముందుగానే ఉడకపెట్టేసుకున్నాను. ఒక 8 గుడ్లయితే తీసుకున్నాను నేను. ఇంకా ఆనియన్స్ అయితే ఒక 4 తీసుకున్నాను. మీడియం సైజు ఆనియన్సు, ఒక టమాటా, అలాగే పచ్చిమిర్చి. వీడియోలో చూసిన విధంగా ఏం చేయనండి. కొన్ని కొన్ని మార్పులైతే చేస్తాననమాట. నా స్టైల్‌లో చేసుకుంటాను. అంటే కొంచెం చూస్తాను. అదే విధంగా నా స్టైల్‌లో చేసుకుంటాననమాట. ఇంకా కోడిగుడ్లయితే ఘాట్లయితే పెట్టుకుంటున్నాను. కోడిగుడ్లన్నిట్లికి ఇలాగా నైఫ్‌తో ఘాట్లయితే పెట్టేసుకున్నాను అన్నీని. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసుకొని రెడీగా ఉంది కాబట్టి, ముందుగా ఇంకా స్టవ్ వెలిగించేసుకొని ఒక మూకుడు పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇది హీట్ అయిన తర్వాత గోంగూర అయితే వేసేస్తున్నాను. గోంగూర వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. కొన్నైతే దీంట్లో వేశాను. కొన్నైతే కర్రీలో వేద్దామని కొన్నే వేశాను గోంగూరలోని. ఇంకా కింద నుంచి పైకి మళ్ళీ పైనుంచి కిందకి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే గోంగూర త్వరగానే ఉడికిపోతదండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఆ వాటర్‌తో మనకి త్వరగానే ఉడికిపోతది. చూడండి పేస్ట్ లాగా అయిపోయింది. ఇంకా ఇలాగ గరిటెతో ఆకుగా ఉన్న ఇలా గరిటెతో మ్యాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతది. ఇంకా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే గోంగూర అడుగంటేత్తది. ఇలా చేసేసుకున్న తర్వాత గోంగూరనైతే ఒక గిన్నెలోకైతే చేసేసుకుంటున్నాను. నేను వేరే సామాన్లేమి చేయకుండా ఒక దాంట్లో కర్రీ అయితే చేసేస్తున్నాను. గోంగూరనంతా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మొత్తం మూకుడులో గోంగూర అస్సలు ఏమీ లేకుండా మొత్తం గరిటెతో అయితే ఊర్చేసానండి. కర్రీ అయితే దీంట్లోనే చేసేస్తున్నాను. ఇంకా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఏసేసుకొని దీంట్లో ఉప్పు, కారం, పసుపు, ఒక టీ స్పూన్ కారం, అలాగే ఉప్పు, సాల్ట్ అండి. సాల్ట్ వేశాను. 3 బాగా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. కారం వేసిన తర్వాత నల్లగా అయిపోతది హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే. ఇంకా ఎగ్స్ వేసేసుకొని అటు ఇటు ఒక 2 నిమిషాలు ఉప్పు, కారము, పసుపు ఇయన్నీ ఎగ్స్‌కి పట్టేటట్లు బాగా కలుపుకోండి. ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఎగ్స్. జస్ట్ కొంచెం అటు ఇటు తిప్పుకుంటే ఉప్పు, కారాలు ఎగ్స్‌కి పట్టుంటాయి. ఇంక ఇవి ఫ్రై అయిన తర్వాత లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకైతే తీసేసుకుంటున్నాను. ఇదే ఆయిల్‌లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఒక కప్పు ఆనియన్స్ అవ్వాయి. 4 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా! ఇంకా ఇదే ఆయిల్‌లో ఫ్రై చేసేసుకోవాలి. కారం గడ్డ ముందే కలిపేసాం కాబట్టి ఆనియన్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవసరం లేదండి. జస్ట్ ఒక 50% ఫ్రై అయితే సరిపోతది. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి అయితే ఉంచుకున్నాను. 4, 5 ఆ పచ్చిమిర్చి వేసేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టీ స్పూను. ఒక టీ స్పూన్ అయితే వేస్తున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. 2 నిమిషాలు ఇలా కలుపుకుంటే అయిపోద్ది. ఇప్పుడు టమాటా అయితే ఒక టమాటా తీసుకున్నానండి. అది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని దీంట్లోని మూత పెట్టుకొని ఉడికించుకోవాలనమాట. మెత్తగా సాఫ్ట్‌గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా అయితే ఉడికే వరకు మనము ఈ గోంగూరని బాగా మెదుపుకోవాలండి మెత్తగా. ఎక్కడ ఆకులుగా లేకుండా అది గోంగూర కాడలు గట్ట లేకుండా జస్ట్ పప్పు కొడుతుతో గానీ, ఇలా గరిటెతో గానీ మెత్తగా మెదుపుకోవాలి. లేదా మిక్సీ జార్‌లో కూడా వేసుకోవచ్చు. కానీ మిక్సీ జార్‌లో వేస్తే కొంచెం జిగురులా వస్తది. అలా కాకుండా జస్ట్ ఇలా గరిటెతో పప్పు పొడితో గానీ మెదుపుకుంటే గోంగూర అయితే బావుంటది. మిక్సీ జార్‌లో వేసింది అంత టేస్ట్ ఉండదు. ఇంకా టమాటా అయితే ఉడికిపోయిందండి. బానే మెత్తగా ఉడికిపోయింది. ఒకసారి కదిపేసుకొని మొత్తం ఉల్లిపాయలు అటు ఇటు కదిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఉప్పు అలాగే కారం
ఒక టీ స్పూన్ కారం అయితే వేసాను. ఇంకా రెండో మిక్స్ చేసేసుకొని ఇప్పుడు గోంగూరని అయితే వేసేసుకోవాలి. గోంగూర మొత్తం వేసేసుకొని ఆనియన్స్ గోంగూర బాగా కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసేసుకోవడమండి. త్వరగానే అయిపోతది. ఇంకా వాటర్ అయితే నేను ఒక గ్లాసుడు ఫుల్‌గా వాటర్ అయితే వేసాను. ఫస్ట్ కొంచెం వేసాను. నాకు సరిపోదనిపించింది. ఒక గ్లాసుడు వాటర్ అయితే పట్టేసింది. ఒక గ్లాసుడు వాటర్ వేసేసుకొని మొత్తం అంతా గరిటెతో బాగా కదుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించేసుకోవటమే. కొంచెం కొతకొతలాడేంత వరకు ఉడికించుకోవాలనమాట. వాటర్ వేసాం కదా! చూడండి ఇలా కొతకొతలాడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేసేస్తున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత జాగ్రత్తగా కదుపుకోవాలి కింద నుంచి పైకి. ఆ ఎగ్స్ కిందకి వెళ్ళేలాగా గోంగూర పైకొచ్చేలా చూసుకోండి. గోంగూర గ్రేవీగానే ఉంటేనే బావుంటదండి. మరీ డ్రైగా ఉంటే బాగోదు. అందుకు వాటర్ మీరు చూసి వేసుకోండి. మరీ పులుసుగా ఉన్నా బాగోదు. మరీ పులుసు లేకుండా బాగోదు. గ్రేవీగా ఉండేటట్లు చూసుకోండి. చూడండి మూత పెట్టి ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించాను. తర్వాత చూడండి ఎగ్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. చాలా బాగుందనమాట. చాలా టెంప్టింగ్‌గా ఉంది. గోంగూర కూడా చాలా బాగుంది. పుల్ల పుల్లగా ఫ్రెష్ గోంగూర చాలా టేస్టీగా ఉంది. ఇంకా మొత్తం ఇలాగ కదిపేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవటమే. కోడిగుడ్డు గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి. వేడిగా తినేయాలి. కూర వండుకున్న వెంటనే అది ఆ టేస్ట్ ఎలా ఉండాలో చెప్పాలంటే ఆ టేస్ట్ గురించి ముందుగానే తినేయాలి. అందుకే జస్ట్ నేను ఎగ్ వేసుకోకుండా గోంగూర వేసుకొని చూసాను. నాకు బాగా పుల్లగా అనిపించింది. కారం తక్కువ అనిపించింది. ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్న తర్వాత కొంచెం కారం పడుతుంది అనిపించింది నాకు. ఇంకా ఆయిల్ వేసుకొని కరివేపాకు ఒక టీ స్పూన్ కారం వేసేసుకొని ఇలా తాలింపు కింద వేసుకున్నానండి. కోడిగుడ్డు అలాగే గోంగూర పైన ఇలా తాలింపు కింద వేసుకున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు కారం అలాగే కరెక్ట్‌గా సరిపోయింది. గోంగూర కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. ఈజీగానే అయిపోతది. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఉంటాను. ఓకే. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.